అందరికీ నమస్కారం. పేదరికానికి అసలు కారణం ఏమిటి? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. మనం ఎంత కష్టపడినా డబ్బు ఎందుకు నిలవదు, దరిద్రం ఎందుకు పట్టి పీడిస్తుంది అనేదానికి శ్రీకృష్ణుడు చెప్పిన అసలు సత్యం ఈరోజు మనం తెలుసుకుందాం. చాలామంది అనుకుంటారు డబ్బు లేకపోవడమే పేదరికమని. కాని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన సత్యం వేరు. అసలైన దరిద్రం మన ఆలోచనల్లో, మనం చేసే కర్మల్లో దాగి ఉందని ఆయన వివరించారు. ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉంటాం. ఒక ఇంట్లో ఇల్లాలు ఉదయాన్నే లేచి వాకిలి ఊడ్చి, ముగ్గులు పెట్టి, దీపారాధన చేసి ఎంతో భక్తిగా పూజలు చేస్తుంది. అయినా సరే ఆ ఇంట్లో ఏదో ఒక ఆర్థిక లోటు, అశాంతి ఉంటూనే ఉంటాయి. దీనికి కారణం ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా? మన పెద్దలు చెప్తారు, లక్ష్మీదేవి చంచలమైనది అని. ఆమె ఒక దగ్గర స్థిరంగా ఉండాలంటే కేవలం పూజలు చేస్తే సరిపోదు. మన ప్రవర్తన, మన ఇంటి వాతావరణం, ముఖ్యంగా మనసులోని భావాలు చాలా ముఖ్యం. భగవద్గీతలో కర్మయోగం గురించి చెప్తూ శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన విషయాన్ని లోకానికి అందించాడు. మనిషి తన ధర్మాన్ని తాను నిర్వర్తించకుండా కేవలం ఫలితం మీద ఆశ పెట్టుకున్నప్పుడు అక్కడే అసలైన పేదరికం మొదలవుతుంది. మీరు గమనించండి, మనలో చాలామంది ఏదైనా పని చేసేటప్పుడు దీనివల్ల నాకు ఎంత డబ్బు వస్తుంది అనే ఆలోచనతోనే మొదలు పెడతారు. ఆ లోభం లేదా అత్యాశ అనేది మనలోని సానుకూల శక్తిని నాశనం చేస్తుంది. ఇక్కడ మనం ఒక దృశ్యాన్ని ఊహించుకుందాం. ఒక పల్లెటూరి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఇల్లంతా శుభ్రం చేసి, మామిడి తోరణాలు కట్టి, గడపకు పసుపు కుంకుమలు రాసి ఎంతో పవిత్రంగా అలంకరించారు. ఆ ఇంటి ఇల్లాలు పట్టుచీర కట్టుకుని తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తూ ప్రశాంతంగా ప్రార్థన చేస్తోంది. ఆ సమయంలో ఆవిడ మనసులో ఎటువంటి స్వార్థం లేదు. కేవలం తన కుటుంబం బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే స్వచ్ఛమైన భావన మాత్రమే ఉంది. అటువంటి నిష్కల్మషమైన మనసున్న చోట, ధర్మం నిలబడే చోట లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుందని మన పురాణాలు చెబుతున్నాయి. కాని దానికి విరుద్ధంగా ఎప్పుడూ ఇతరుల సంపద చూసి ఏడ్చేవారి ఇళ్లలో, ఎంత సంపాదించినా ఇంకా కావాలనే అత్యాశ ఉన్నవారి ఇళ్లలో ఎంతటి వాస్తు బలమున్నా సిరి నిలవదు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినప్పుడు ఒక మాట